For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మన హృదయంలో హృదయ స్థానంలో ఇద్దరున్నారు, ఆత్మ పరమాత్మ. ఆత్మ పరమాత్మని తెలుసుకో. గురువుగారు, భగవంతుని తెలుసుకోవాలా నమ్మాలా? మనం భగవంతుని చూడాల్సిన అవసరం లేదు, నమ్మాలి అంటే. భగవంతుడి గురించి వింటూ తెలుసుకుంటేనే మనకి ఆ భక్తి భావన, ఆ నమ్మకము, ఆ శ్రద్ధ, విశ్వాసము, ప్రేమ, భక్తి అన్నీ కలుగుతాయి. సనాతన ధర్మం అన్నారు కదా గురువుగారు, హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి భేదం ఏంటి? సనాతన ధర్మం అన్నా హిందూ ధర్మం అన్నా అన్నీ ఒకటి. నిజంగానే తులాభారం జరిగినప్పుడు తులసి వేస్తే కృష్ణుడు ఇది అయ్యాడని చెప్తారు కదా, తులసి గురించి గొప్పతనం ఏంటి? వృందేదేవి అని అంటారు. బృందావనంలో శ్రీకృష్ణుడి యొక్క లీలలన్నిటికీ కూడా ఆవిడ ఒక డైరెక్టర్ అనమాట, ఒక ప్లానర్. భగవద్గీతకి భాగవతానికి భేదం ఏంటండి? భగవద్గీత కృష్ణుడు చెప్పింది భగవద్గీత, కృష్ణుడు గురించి చెప్పేది భాగవతం. అర్జునుడికి ద్రోణాచార్యులు గారికి ఎందుకు యుద్ధం జరిగింది? ఎందుకంటే ద్రోణుడు అధర్మం వైపు నించున్నాడు కాబట్టి, అర్జునుడు ధర్మం వైపు. ధర్మం వల్ల యుద్ధం జరిగింది. అధర్మానికి జరిగిన యుద్ధం అది మహాభారతం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రణవానంద్ గారు. నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. గురూజీ, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానము అని అంటే మనము శరీరం కాదు, మనం ఆధ్యాత్మికము అని తెలుసుకోవాలి. వాసాంసి జీర్ణాని వేదాభిహాయ, కృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో శరీర ఆత్మ జ్ఞానాన్ని మనకి అందించారు. మనం ఈ శరీరం కాదు, భౌతికంగా మనం కనిపించే ఈ స్థూల శరీరము అని అంటారు, సూక్ష్మ శరీరము అని కారణ శరీరం, 3 ఉంటాయి. మనము భగవంతుడి యొక్క అంశలం. మమై వాంసో జీవలోకే అని కృష్ణుడు భగవద్గీతలో ఉపదేశం చేశారు. మనందరం కూడా భగవంతుడి యొక్క సంతానం అనమాట. మనందరం మన యొక్క స్వరూపం ఏమిటి? జీవుడు. మనం ఈ శరీరంలో ఉన్నాము, కానీ ఈ శరీరం మనం కాదు. అందుకే మీరు చూడండి, ఎవరైనా చనిపోయారనుకోండి ఏమంటారు? ఆయన వెళ్ళిపోయారండి అని అంటారు. అరే ఏంటి వెళ్ళిపోయింది? శరీరమే మనము అయితే, శరీరం అయితే అక్కడే ఉంది కదా. ఎవరు వెళ్ళిపోయారు? ఆత్మ వెళ్ళిపోయింది. ఆ ఆత్మనే జీవుడు అని అంటారు. ఆ జీవుడికి ఒక స్వభావం ఉన్నదండి. ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి సేవ చేయాలి అని అనిపిస్తుంది. ఏదో ఒక పని చేయాలి. పిల్లలకి, లేదా భర్తకి, లేదా భర్త భార్యకి, తల్లిదండ్రులకి, టీచర్లకి, సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి. ఏవి లేకపోతే ఒక పెంపుడు జంతువులకి, దేనికొకరికి సేవ చేసే స్వభావం ఉంటుంది. అదే జీవుడి యొక్క స్వభావం. జీవుడి యొక్క స్వభావం సేవ. కానీ ఎవరికి సేవ చేయాలో తెలుసా అండి? జీవుడు జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్, భగవంతుడికి సేవ చేయాలి. ఎప్పుడైతే ఒక జీవుడు తన స్వభావాన్ని తెలుసుకొని భగవంతుడిని ఆశ్రయిస్తే, భగవంతుడికి సేవ చేస్తే, అప్పుడు ఆయన పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడు. మన శాస్త్రాలు ఒక ఉదాహరణ చెప్తాయండి. ఒక చెట్టు పైన 2 పక్షులు కూర్చున్నాయట. ఒక పక్షి అది ఇది చూస్తూ ఉన్నది, ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఇంకొక పక్షి ఏం మాట్లాడకుండా ఈ పక్షిని చూస్తూ ఉన్నది అంతే. మన హృదయంలో హృదయ స్థానంలో ఇద్దరున్నారు, ఆత్మ పరమాత్మ. ఆత్మ పరమాత్మని తెలుసుకోవాలి. భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడి యొక్క లీలలు ఏమిటి, భగవంతుడి యొక్క నామం ఏమిటి, భగవంతుడి యొక్క గుణములేమిటి అని ఎప్పుడైతే ఒక జీవుడు వింటాడో, అప్పుడు ఆయనకి ఆత్మ నేను అనే ఒక భావన, నేను పరమాత్మని చేరాలి, పరమాత్మకి సేవ చేయాలి అనే భావన, ఈ 2 కలుగుతాయి ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తామో, శాస్త్రాన్ని వింటామో. అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఒక మంచి ఉపదేశం చేశారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఎవరైతే తత్వదర్శి, శాస్త్రములను అధ్యయనం చేసుకున్న వ్యక్తి ఉన్నారో, ఆయన దగ్గర నుంచి మనం శాస్త్రాల గురించి వినాలి. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగి తెలుసుకోవాలి, సేవ చేయాలి. అప్పుడు ఆ ఆత్మజ్ఞానము, ఆ భగవద్జ్ఞానము అనేది మనకు కలుగుతుంది. దాన్ని ఎప్పుడైతే మనం సేవ రూపంలో పెడతామో అది రియలైజ్డ్ నాలెడ్జ్ అవుతుంది అన్నమాట. అది ముఖ్యం. గురువుగారు, భగవంతుని తెలుసుకోవాలా నమ్మాలా? ఒక విషయం చెప్తాను మీకు. నేను అన్నాను అనుకోండి, మాతాజీ మేము ఒక ప్రాజెక్ట్ కడుతున్నా, 1 కోటి రూపాయలు ఇస్తారా అని అంటే మీరు ఏం చేస్తారు? ప్రభుజీ ఎక్కడ కడుతున్నారు ప్రభుజీ, చూపిస్తారా? నాకు ఏదైనా బ్రౌచర్ ఉందా మీరు సేవ చేసేది అని మేము బ్రౌచర్ ఇచ్చామనుకోండి, ఓ ఇక్కడ ఆదిలాబాద్లో ఈ ప్రాజెక్ట్ కడుగుతున్నారు, వాళ్ళు ఇక్కడ అన్నదాన సేవ చేస్తున్నారు, ఓ చాలా బాగా చేస్తున్నారు ప్రభుజీ, మీరు మంచి సేవ చేస్తున్నారు, సరే మీకు ఏదన్నా నేను డబ్బులు ఇస్తాను అని అంటారు. అప్పుడు డబ్బులు ఇస్తారు, వాటితో ఆ సేవ జరుగుతుంది. ఫస్ట్ మీరు తెలుసుకున్నారా, నమ్మకం పెట్టారా? తెలుసుకున్నారా? తెలుసుకోవటమే నమ్మకం పెట్టడము. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటామో, అదే భగవంతుడి పట్ల మన భక్తిని, ప్రేమను ప్రతిబింబ చేస్తుందండి. మనం భగవంతుని చూడాల్సిన అవసరం లేదు నమ్మాలి అంటే. భగవంతుడి గురించి వింటూ తెలుసుకుంటేనే మనకి ఆ భక్తి భావన, ఆ నమ్మకము, ఆ శ్రద్ధ, విశ్వాసము,
ప్రేమ, భక్తి అన్ని కలుగుతాయి. రుక్మిణీదేవి భాగవతంలో ఈ విషయం చెప్తుంది. శృత్వాన్ గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరై హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్థ లాభం త్వయ్యచ్యుతా విషయి చిత్తమ పత్రపం మే. రుక్మిణీదేవి అంటుందండి, కృష్ణ నేను నీతో గాఢమైన ప్రేమలో ఉన్నా. ఎలా ఉన్నావు? కృష్ణుడు అంటాడు, అరే రుక్మిణి నువ్వు ఎప్పుడు చూడలేదు కదా నన్ను అంటే, శృత్వాన్ గుణాన్ భువన సుందర శృణ్వతాంతే, నీ గురించి నేను విన్నాను. ఎవరైతే బృందావనంలో నుంచి ఋషులు మునులు వెళ్తారో వాళ్ళందరూ కౌండిన్యపురానికి వచ్చి రుక్మిణీదేవి యొక్క సభలో కృష్ణుడి యొక్క లీలలు గానం చేసేవారనమాట. వింటూ వింటూ కృష్ణుడితో ప్రేమలో పడింది రుక్మిణీదేవి. కాబట్టి మనం భగవంతుడి గురించి నమ్మాలి, భగవంతుడిని తెలుసుకోవాలి అని అంటే మనము ఇప్పుడు హిందువులు ఏం చేస్తారు తెలుసా అండి, గుడికి వెళ్ళిపోతారు, వ్రతాలు చేస్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, పుష్కరాలకు వెళ్తారు, అవి ఇవి అన్ని చేస్తారు. కానీ శాస్త్రాన్ని చదవరు చాలామంది. ఎవరైతే శాస్త్రాన్ని చదువుతారో వారు నిజమైన సనాతన ధర్మానికి చెందిన వారు అవుతారు. అప్పుడు వారు వేరే మతాల యొక్క ప్రలోభాల్లో పడవలేడండి. ఎందుకంటే మన ధర్మం, మన శాస్త్రం, మన భగవంతుడి యొక్క కరుణ, గొప్పతనం, ఆ వైభవం తెలుసుకున్నవాడు వేరే మతానికి ఎలా వెళ్ళగలుగుతాడండి? ఎన్నటికీ వెళ్ళలేడు. ఎవరికైతే మన మతాన్ని గురించి, మన ధర్మం గురించి, మన మతం కాదు మన ధర్మం, ఎవరైతే సనాతన ధర్మం గురించి తెలుసుకోరో వాళ్ళు ఈజీగా వేరే వాళ్ళు చెప్పే తప్పుడు మాటలు విని వెళ్ళిపోతూ ఉంటారనమాట. కాబట్టి మన అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత ఏంటి? ఒక సనాతన ధర్మానికి చెందిన వాళ్ళ మన శాస్త్రములని, మన ఇతిహాస పురాణములను మనం చక్కగా అధ్యయనం చేయాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. సనాతన ధర్మం అని అన్నారు కదా గురువుగారు, హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి భేదం ఏమిటి? ఏమీ భేదం లేదు. సనాతన ధర్మం అన్నా హిందూ ధర్మం అన్నా అన్నీ ఒకటే. సనాతనము అని అంటే దీనికి పుట్టుక లేదండి. ఈ రోజు ఈయన వచ్చి స్థాపన చేశారు, ఆ రోజు ఆయన స్థాపన, అలాంటివి ఏమీ లేవు. సనాతనమైనది జీవుడి యొక్క ధర్మమే సనాతనమైన ధర్మం. ఇంట్లో ప్రతి ఒక్కరూ తులసమ్మని పెట్టుకుంటారు కదా, అంటే దానిపైన కొంచెం సందేహం ఏంటంటే, నిజంగానే తులాభారం జరిగినప్పుడు తులసి వేస్తే కృష్ణుడు ఇది అయ్యాడని చెప్తారు కదా, తులసి గురించి గొప్పతనం ఏంటి? తులసి భగవంతుడికి అన్నిటికంటే ఇష్టమైన భక్తురాలు. చాలా భగవంతుడి యొక్క సేవలో అగ్రగణ్యం తులసి మహారాణి. వృందేదేవి అని అంటారు. బృందావనంలో శ్రీకృష్ణుడి యొక్క లీలలన్నిటికీ కూడా ఆవిడ ఒక డైరెక్టర్ అనమాట, ఒక ప్లానర్. ఈ కృష్ణుడు ఎక్కడ ఏ లీల చేయాలనుకున్నా సరే ఆ వాతావరణాన్ని అన్నింటినీ కూడా చక్కగా తయారు చేస్తుంది. బృందాయై తులసీదేవ్యాయై ప్రియాయై కేశవస్య చ విష్ణుభక్తి ప్రదే దేవి అని శ్రీ తులసీ మహారాణి యొక్క ప్రార్థన మనకి చెప్తుంది అనమాట. బృందాయై తులసీదేవ్యాయై, వృందేదేవి తులసీదేవి అన్న ఆవిడ యొక్క నామాలన్నమాట. ప్రియాయై కేశవస్య చ, అత్యంత ప్రియము శ్రీకృష్ణ భగవానుడికి. విష్ణుభక్తి ప్రదే దేవి, భగవంతుడి యొక్క భక్తిని ప్రదానం చేస్తుంది మనకి. అటువంటి తులసి మహారాణిని ప్రతిరోజు ఆరాధన చేయాలి. అందుకే మన సనాతన ధర్మంలో కేవలం స్త్రీలు ఆరాధన చేయొద్దండి, తులసికి పురుషులు కూడా ఆరాధన చేయాలి. రోజు తులసి దగ్గర నీరు పోసి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పణ చేసి, సూర్య భగవానుడు మధ్యలో ఉండే భగవంతుడికి మనం సమర్పణ చేస్తాం అర్ఘ్యం. సూర్య మండల మధ్యలో ఉండే నారాయణుడి. కాబట్టి తులసి యొక్క సేవ, సూర్యుడి యొక్క సేవ, గోవుడి యొక్క సేవ, గీత యొక్క సేవ, గంగా యొక్క సేవ, ఇది సనాతన ధర్మము అని అంటే ప్రతిరోజు కనీసం ఒక 3 సార్లు తులసి దేవికి నీళ్లు పోసి ఒక 3-4 సార్లు ప్రదక్షిణ చేసి. ప్రదక్షిణ వల్ల అంటే ప్రదక్షిణ తులసీదేవికి చేస్తారు కదా, దానికి ఒక్కొక్క నియమకం ఉందని అంటారు కదా, ఒక ప్రదక్షిణకి ఒక నియమకం ఉందని అంటారు కదా. అలా ఏం లేదండి. భగవంతుడి యొక్క భక్తి కావాలి అని మనం చక్కగా తులసి మహారానికి ప్రార్థన చేస్తూ మనం 3 సార్లు కానీ 4 సార్లు కానీ ప్రదక్షిణ చేసి 3 సార్లు తులసి జలాన్ని అర్పణ చేసి ప్రణామం చేయాలి. భగవద్గీతకి భాగవతానికి భేదం ఏంటండి? భగవద్గీత కృష్ణుడు చెప్పింది భగవద్గీత, కృష్ణుడు గురించి చెప్పేది భాగవతం. కృష్ణుడు మనందరికీ ఇప్పుడు చాలామంది భగవంతుడు నన్ను చూస్తాడా, భగవంతుడు నాతో మాట్లాడతాడా, భగవంతుడు ఆల్రెడీ అందరితో మాట్లాడేశాడు. మనం భగవంతుడి మాటలు వినాలంటే కృష్ణుడు మాట్లాడిన మాటలే భగవద్గీత. ఎంతమంది భగవద్గీత చదువుతారు ఈ మధ్య కాలంలో చెప్పండి? మీరు ఎవరైనా చూసారా భగవద్గీత చదివే వాళ్ళు? శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడే వాడు నిజమైన సనాతన ధర్మానికి చెందినవాడు అవుతాడు. కాబట్టి భగవంతుడు మనందరికీ చేయాల్సిన ఒక ఉపదేశం భగవద్గీత. అటువంటి భగవంతుడు ఏం చేశాడు, భగవంతుడు ఏ లీలలు చేశాడు, ఎలా తన భక్తుల్ని రంజింపజేశాడు, ఎలా ధర్మస్థాపన చేశాడు, ఎలా దుష్ట సంహారం చేశాడు, ఇవన్నీ చెప్పేదే భాగవతం. కృష్ణుడు చెప్పింది గీత, కృష్ణుడు గురించి చెప్పింది భాగవతం. గురుగారు, మహాభారతంలోని ద్రోణాచార్యులు
శిష్యుడు అర్జునుడు అని చెప్తారు కదా, మరి అర్జునుడికి ద్రోణాచార్యులు గారికి ఎందుకు యుద్ధం జరిగింది? ఎందుకంటే ద్రోణుడు అధర్మం వైపు నించున్నాడు కాబట్టి, అర్జునుడు ధర్మం వైపు. మరి ఆయనకి ఇతను గురువు కదా. ఇప్పుడు మీరు చూడండి, ఒక వ్యక్తి పోలీస్, ఓకేనా, వాళ్ళ బాబాయ్ ఒక మర్డర్ చేశాడు అనుకోండి, పోలీస్ శిక్షించాలా? శిక్షించాలి. ఎందుకు శిక్షించాలి? వాళ్ళ బాబాయ్ ధర్మం కదా. అంతే కదా. మరి అర్జునుడు చేసిన పని కూడా అదే. కృష్ణుడు ధర్మాన్ని స్థాపించజేయడానికి ఈ ప్రపంచంలోకి వచ్చారు కాబట్టి ఎవరైతే ధర్మం వైపు ఉన్నారో వాళ్ళందరూ కృష్ణుడి వైపు ఉన్నారు, ఎవరైతే ఆ ధర్మం వైపు ఉన్నారో వాళ్ళందరూ దుర్యోధన వైపు ఉన్నారు. కాబట్టి ధర్మాధర్మానికి చేసిన యుద్ధం, అదేదో సంబంధాలకు చేసిన యుద్ధం కాదు. అదే కదా ఈ ప్రపంచంలో వచ్చిన పెద్ద తప్పు ఏంటంటే, వీడు నావాడు, వాడిని వదిలేసే. ఎవరైనా ట్రాఫిక్ పోలీసు వీడు హెల్మెట్ పెట్టుకోలేదు పట్టుకున్నారనుకోండి, ఓయ్ మా మామ ఎవరో తెలుసా అనగానే వాడిని వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి అలా కాదండి, ధర్మంలో విచక్షణ ఉండదు, వీడెవడు వాడెవడు అని చూడొద్దు. ఎవరైనా సరే తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాలి, కరెక్ట్ చేసిన వాడు మంచిగా మార్గంలో ఉండాలి. దానివల్ల యుద్ధం జరిగిందంటారు. ధర్మం వల్ల యుద్ధం జరిగింది. ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధం అది మహాభారతం అంటే. దశావతారంలోని కృష్ణావతారానికి భేదం ఏమన్నా ఉందా? అంటే నేను కృష్ణుణ్ణి భగవంతుణ్ణి అని చెప్పారు కదా, దాని భేదం. మిగతా అవతారాలన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినవి, కానీ కృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడు. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతం మనకి చెప్తుంది. మిగతా అవతారాలని భగవంతుడి యొక్క కళలు, కానీ రామకృష్ణాది అవతారాలు సాక్షాత్తుగా భగవద్ అవతారులే. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, సాక్షాత్తుగా భగవంతుడే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపంలో అవతరించారనమాట ద్వాపర యుగంలో. కాబట్టి భగవంతుడి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క కళ ముఖ్యమవుతుంది. పరశురాముడి యొక్క అవతారంలో భగవంతుడి యొక్క క్షాత్రధర్మం అవతారంగా వచ్చింది. ఇంకొక అవతారంలో చూసారనుకోండి, ఒక్కొక్క లీలకి తగ్గట్టుగా, ఒక్కొక్క సిచ్యువేషన్కి తగ్గట్టుగా పృథు అనే ఒక అవతారం వచ్చింది, భగవంతుడి యొక్క పరిపాలనా శక్తి యొక్క అవతారం. కానీ కృష్ణుడి లోపల సకల కళలు, సకల గుణములు, సకల కళ్యాణ గుణాలన్నీ కూడా ఒక రాశి అవతరించిన స్వరూపమే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం అన్నమాట. మిగతా వాళ్ళందరూ అవతారములు, కృష్ణుడు అవతారి. అది మహాదేవుడు గొప్పవాడా, శ్రీకృష్ణుడు గొప్పవాడా? పాలు గొప్పవా, పెరుగు గొప్పవా? రెండు గొప్ప. అంతే. మహాదేవుడు నిమ్నగానం యథా గంగా దేవానాం అచ్యుతో తద వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తత. ఇది భాగవతం మనకిచ్చిన ఒక సుందరమైన దృశ్యం. ఎవరు గొప్ప అనేది కాదండి, ఎవరి యొక్క నిష్ఠ ఏమిటి, అందరూ కూడా భగవంతుడికి సేవ చేసేవాళ్ళే, అందరూ కూడా భగవంతుడి భక్తి తత్పరత కలిగిన వారే, అందరూ కూడా భగవంతుడి యొక్క, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒకరు ఉంటారు, ఆయన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తయారు చేసి వాళ్ళకు ఒక మినిస్ట్రీని అప్పచెప్తారు. అందరూ అలా భగవంతుడి యొక్క నియామకంలో సేవ చేస్తున్నవారే, అందరూ కూడా భగవంతుడికి ప్రసన్నం చేసుకోవడానికి పరితపిస్తున్నవారే. కాబట్టి వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని కాదండి, అందరం కూడా భగవంతుడి సేవ చేయాలి, అది గొప్ప విశేషం. అసలు భగవంతుడు అంటే ఎవరండి? మీరేమనుకుంటున్నారు భగవంతుడు అంటే ఏంటి అని? భగవంతుడు అంటే మానవ రూపేనా అని అంటారు కదా. భగవంతుడు మానవ రూపంలో రారండి. భగవంతుడి యొక్క రూపము, భగవంతుడు ఎలా అయితే రూపంలో ఉంటారో అదే రూపంలో వస్తారు. కృష్ణుడు మానవ రూపంలో రాలేదు. కృష్ణుడి యొక్క రూపం ఎలా అయితే ఆ రూపంలోనే కృష్ణుడు భగవంతుడు ఆవిర్భవించారు. చతుర్భుజ శంఖ చక్ర గదా పద్మములను ధరించి ఆవిర్భవించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా మనము ఇంద్ర ఉవాచ, ఈశ్వర ఉవాచ, పార్వతి ఉవాచ అలా వస్తూ ఉంటుంది మన శాస్త్రములలో. పార్వత్యువాచ అని మనం విష్ణు సహస్రనామం తర్వాత చదువుతాం. తర్వాత ఈశ్వర ఉవాచ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఈశ్వరుడు చెప్పారు. కానీ మీరు భగవద్గీత పరిశీలన చేశారనుకోండి, కృష్ణుడు ఎప్పుడైనా మాట్లాడినా సరే శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంటుంది. భగవంతుడు అని అంటే ఎవరిని భగవంతుడు అనాలి అనే దానికి మన పురాణంలో ఒక డెఫినేషన్ ఇచ్చాయండి. ఏంటి భగవానుడు అని అంటే, సకల మంచి గుణములు కలిగిన వాడు, ఎటువంటి చెడు గుణము కలగని వాడు. సకల మంచి గుణములలో ముఖ్యంగా 6 ఐశ్వర్య గుణముల గురించి చెప్తారు భగవంతుడికి. సకల ఐశ్వర్యము, సకల వీర్యము, సకల శక్తి, సకల ఫేమ్ అని అంటారు. అనంటే గొప్పతనము, సకల వైరాగ్యము, ఇవన్నీ కలిగిన వాడు భగవంతుడు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో లక్పతి, కరోడ్పతి అని ఉంటారు, కానీ నారాయణుడు మాత్రం లక్ష్మీపతి. ఆయన కంటే ఐశ్వర్యం కలిగిన వాడు ఇంకొకడు ఉంటాడా అండి? ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో కొంతమంది 100 kgs వెయిట్ అని ఎత్తుతాడు, కొంతమంది 50 kgs ఎత్తుతారు, కొంతమంది 250 kgs ఎత్తాడు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు.
అలా పట్టుకునేవాడు ఎవరైనా ఉంటాడండి ఈ ప్రపంచంలో? కృష్ణుడి యొక్క ఘనకీర్తి చూడండి. ఉత్తమ శ్లోక వార్తయ అని అంటారు. సకల శాస్త్రములు, సకల వేదములన్నీ కూడా లక్షల లక్షల శ్లోకములతో భగవంతుడిని కీర్తించాయట. ఆదిశేషుడు సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి భగవంతుడి యొక్క గుణకీర్తన చేస్తున్నారంటే ఇప్పటికీ అవ్వలేదట. అంత వైభవం కలిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత ఏమనుకున్నాం? సకల ఐశ్వర్యము, సకల శక్తి, సకల ఫేమ్, అంటే చాలా గొప్పతనం కలిగిన వాడు. దాని తర్వాత సకల జ్ఞానం కలిగిన స్వరూపం. చూడండి, ఒక యుద్ధ భూమి మధ్యలో కృష్ణుడు అవలీలగా భగవద్గీత 5,000 సంవత్సరాలు కాదు కదా, 5 లక్షల సంవత్సరాలైనా సరే ఎవరైనా భగవద్గీత చదివితే వాడి జీవితం ఉద్ధరింపబడుతుంది. అందుకే వసుతే వసుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని అన్నారు. కాబట్టి అటువంటి జగద్గురు ఎంత జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సాక్షాత్తుగా సరస్వతీదేవికి కూడా జ్ఞానాన్ని ఇచ్చే ఒక స్వరూపమే హయగ్రీవ స్వరూపం అన్నమాట. కాబట్టి అంత జ్ఞానం కలిగిన వాడు పరమాత్మ. సకల శక్తి, సకల ఐశ్వర్యము, సకల తేజస్సు, సకల జ్ఞానము, సకల వైరాగ్యం, ఇంత శక్తి కలిగినా సరే చూడండి అర్జునుడి యొక్క రథసారిధ్యాన్ని చేస్తున్నాడు ఆయన. సకల బ్యూటీ, అన్నిటికంటే కందర్ప కోటి కమనీయ విశేష శోభ. ఈ ప్రపంచంలో ఒక విషయం చెప్తారు, అందరికంటే సుందరమైన వాడు కామదేవుడు అని అంటారు, క్యూపిడ్ అని అంటారు. అటువంటి మన్మధుడిని కూడా ఒకసారి కృష్ణుడిని చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోయాడట. అందుకే ఆయన మదన మోహనుడు అని అంటారు. అటువంటి సౌందర్యం కలిగిన వాడు పరమాత్మ. ఇది భగవత్ స్వరూపం, భగవంతుడి యొక్క గుణం. ఇది అందరికి ఉండే డౌట్ గురువు గారు. ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం పెట్టుకొని ఆరాధన, ఒక విగ్రహం ఒకటి అంటే వెనక గోమాత ఉండాలి అని కొంతమంది అంటారు. విగ్రహారాధన చేయొచ్చా, చేయకూడదా? విగ్రహారాధన చేయకపోతే సనాతన ధర్మానికి చెందినవాడే అవ్వడు. విగ్రహం భగవంతుడి యొక్క శ్రీమూర్తి, శ్రీ విగ్రహము అని అంటారు. అదేదో మూర్తి కాదండి, అది సాక్షాత్తుగా భగవంతుడే. ఇప్పుడు చూడండి, ఒక పేపర్ పైన మీకు ఒక పేపర్, ఒక 500 రూపాయల నోట్ ఇచ్చాను అనుకోండి, రెండింటిని చింపేశాను అనుకోండి, మీరేమంటారు? 500 నోట్ ఎందుకు చింపారండి అది అంటే? కూడా పేపరే కదండి అని అంటే మీరేమంటారు? ఇంకొక వస్తువు కొనడానికి అది ఉపయోగపడుతుంది. అది కూడా పేపరే కదా, ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే అది గవర్నమెంట్ ఆథరైజ్ చేసింది కాబట్టి. దానిపైన ఒక ప్రింట్ వేసి దానికి సీల్ వేస్తే ఇది 500, ఇది 2000 అని దాని విలువ, అది కూడా పేపరే. కానీ ఎప్పుడైతే ఆథరైజేషన్ వచ్చిందో అది నోట్ అయింది. ఒక గుడ్డ ముక్క పైన 3 రంగులేసి మధ్యలో చక్రం పెట్టామనుకోండి, ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి మనందరం సెల్యూట్ చేసి ప్రణామం చేసి ఆ యొక్క ఇండియా ఫ్లాగ్ని, భారతదేశ జెండాని చూడంగానే ఒక అద్భుతమైన భక్తి భావము, దేశం పట్ల ఒక నిష్ఠ ఉప్పొంగుతుంది. ఎందుకండి? అది కేవలం గుడ్డముక్కే అని అంటే ఏమంటారు మీరు? గుడ్డముక్కనా? అది మా దేశ జెండా అని అంటారు, అంతేనా? ఒక విగ్రహంలో, ఒక మూర్తి లోపల ఎప్పుడైతే మనం ప్రాణప్రతిష్ఠ చేస్తామో, మంత్రము ద్వారా భగవంతుడిని ఆవాహన చేస్తామో, అది సాక్షాత్తుగా భగవంతుడి యొక్క ప్రతిరూపము. అంతటా ఉన్న భగవంతుడు ఆ మూర్తిలో ఎందుకు ఉండడండి? మన విశ్వాసం ఉంటే ఉంటాడు, నీకు విశ్వాసం లేకపోతే ఉండడు. కాబట్టి సనాతన ధర్మానికి చెందినవాడు విగ్రహారాధన చెయ్యను అని అంటే వాడు అసలు హిందువే కాదు. కాబట్టి తప్పకుండా మనందరం విగ్రహారాధన చెయ్యాలి, ప్రేమతో భగవంతుని ఆశ్రయించాలి. భగవంతుడికి అలంకరణ, నైవేద్య సేవలన్నీ కూడా మనం చేసుకోవాలి. అన్నిటికంటే అదృష్టం, ఏ ఇతర మతాల్లో లేని ఒక అదృష్టం మన దగ్గర ఉన్నదండి. భగవంతుడికి మనం సేవ చేసుకునే ఒక గొప్ప అదృష్టం శ్రీమూర్తి రూపంలో. దాన్ని యూజ్ చేసుకున్నవాడు పెద్ద అన్ఫార్చునేట్ పర్సన్ అని చెప్పాలంటే. శ్రీకృష్ణ తులాభారం నిజంగానే జరిగిందండి? నిజంగానే జరిగిందా అని ఉండదండి. భాగవతం, మన ఇతిహాసాలు, పురాణాలు ఏవైతే చెప్తాయో అవి ఊరికే కల్పితమైన స్టోరీస్ కాదండి. అవన్నీ ఇతిహాసము అని అంటే అర్థం ఏమిటి? ఇది ఇట్లానే జరిగినది అని అర్థం. కాబట్టి దాంట్లో నిజంగానే జరిగిందా, అబద్ధంగా జరిగిందా ఉండదు. అవన్నీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలన్నీ జరిగినాయి. ఆ ప్రదేశాలన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం, ఆ లీలలన్నీ వింటున్నాం. లీలలను అనుభవించి కృష్ణుడి యొక్క భక్తులు ఇప్పటికీ వాటిని దర్శనం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే శాస్త్రాన్ని చదువుతామో, శాస్త్రం పైన నమ్మకం ఉంటుందో అప్పుడు ఈ విషయాలన్నీ మనకి గోచరం అవుతాయి అన్నమాట. కాబట్టి ఏది శాస్త్రాలలో చెప్పింది అబద్ధం కాదు. కృష్ణుడు వేరు, రాధ వేరు అంటారా? ఇద్దరు ఒకటే అంటారా? కృష్ణుడు రాధ ఒకటే స్వరూపం. లీల కోసం రెండు రూపాలు స్వీకరించారనమాట. కాబట్టి శ్రీకృష్ణుడు, రాధారాణి ఏక ఆత్మ దుయి దేహధారి అని అంటారు. వాళ్ళిద్దరు ఒకటే స్వరూపం, రెండుగా అయితే రాధాకృష్ణ స్వరూపం. హరే కృష్ణ మంత్రం ఉంది కదండి, హరే కృష్ణ హరే రామ మంత్రం. ఇది 12 సంవత్సరాలు చేస్తే వాళ్ళకి కర్మఫలం తగ్గుతుంది అని అంటున్నారు. ఇప్పుడు అంటే ఎక్కడికైనా మేము వెళ్ళినప్పుడు మంత్రజపం ఇచ్చినప్పుడు అలాగని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం?
హరే కృష్ణ మహామంత్రం 12 సార్లు 12 సంవత్సరాలు కాదండి. హరే కృష్ణ భగవంతుడి యొక్క నామజపం భగవంతుడు భగవద్గీతలో సతతం కీర్తయంతో మాం అని కృష్ణుడు చెప్పాడు. కాబట్టి నిష్టగా ప్రతి నిత్యము చేయాలి. ఎప్పుడైతే మనం ఇన్ని రోజుల, ఇన్ని పూటల, ఇన్ని వారాల ఇలాంటివి సనాతన ధర్మంలో లేవండి. సనాతన ధర్మము అనంటే శాశ్వతమైన ధర్మము. మన ఆధ్యాత్మిక ప్రాక్టీస్ శాశ్వతమై ఉండాలి. ఇన్ని వారాలు ఈ పూజ, అన్ని వారాలు ఆ పూజ, ఇలాంటి సనాతన ధర్మంలో ఉండదు. నిజంగా భక్తి ఉన్నవాడు నిరంతరం చేస్తాడు. 12 సంవత్సరాల, 12 వారాల, 12 పూటల, 12 గంటల, 12 నిమిషాల ఉండవండి. నిత్యము భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. ఎవరైతే నిత్యము భగవన్నామ స్మరణ, భగవంతుడిని తలుస్తూ ఉంటారో, ఎవరైతే భగవంతుడికి శరణాగతి చేస్తారో అటువంటి వారికి కర్మ కాదు కదా, పుట్టికే ఉండనప్పుడు కర్మ ఎందుకు ఉంటుంది? ఆయన భగవంతుడి యొక్క దివ్య దేవకానికి చేరుకుంటారు. ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో అర్జున మామోపేత్తి కౌంతేయ పునర్జన్మన విద్యతే. అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. అందుకే శంకరాచార్యులు అన్నారు, పునరపి జననం పురనపి మరణం పురనపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూలమతే. భజ గోవిందం అన్నారు. 12 సంవత్సరాలు చేయండి, 12 నిమిషాలు చేయండి అని ఎవరు చెప్పలేదండి. ఎవరైనా మీ కళ ఇన్ని వారాలు చేయండి, ఇన్ని పూటలు చేయండి, ఇన్ని మంత్రాలు చేయండి అంటే హీఈస్ మేకింగ్ అ ఫూల్ అవుట్ ఆఫ్ యూ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి సనాతన ధర్మం నిత్యంగా, ప్రతి నిత్యము, ప్రతిరోజు కన్సిస్టెంట్గా మనం భక్తిని ప్రాక్టీస్ చేయాలి. జపం చేయడానికి నియమాలు ఏమన్నా పాటించాలంటారా? ఏ నియమాలు లేవండి. చక్కగా భగవన్నామానికి నియమాలు లేవు. ఏదన్నా మంత్రానుష్ఠానం చేసినప్పుడు నియమాన్ని పాటించాలి. కానీ భగవన్నామానికి, హరే కృష్ణ మంత్రం భగవంతుడి యొక్క నామం అనమాట. భగవన్నామస్వరూపం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఎవరైనా ఎక్కడైనా హరినామం కదండి, ఇది చేసుకోవచ్చు. కలో దోష నిధే రాజన్ అస్తి ఏకోన్మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరంవ్రజేత్ అని శాస్త్రములు చెప్పాయి. కాబట్టి మనం చక్కగా భగవంతుడిని ఆశ్రయించి చక్కగా సేవ చేసుకుంటూ భగవన్నామాన్ని జపం చేసుకోవచ్చు. చక్కగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని కూర్చొని చక్కగా భగవన్నామాన్ని చేసుకోవచ్చు. ఇస్కాన్ గురించి చిన్న డౌట్. ఇస్కాన్ వాళ్ళు ఇంతమందికి అన్నదానం చేస్తున్నారు కదా, అది ఎలా వస్తుంది? ఇస్కాన్ సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇస్కాన్ అనే సంస్థ ఇంతమందికి అన్నదానం ఎలా చేస్తున్నారు అని అంటే, ఎవరైతే ధర్మం పట్ల నిష్ట కలిగిన వారో, ఎవరైతే సమాజానికి సేవ చేయాలి అని అనుకుంటున్న వారు ఇచ్చే డొనేషన్స్ వల్ల ఈ సేవ అనేది నడుస్తుంది. గృహస్థుకు ఒక ధర్మం ఉంది. ఎవరైతే డబ్బులు సంపాదన చేస్తారో వాళ్ళు పరోపకారముకై, సమాజ శ్రేయోభిలాషలకై మనము ఆలయ వ్యవస్థకి ఎప్పుడైతే మనం దక్షిణ దానము ఇస్తామో ఆ ఆలయ వ్యవస్థ అది సమాజ సేవ కోసం ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి మింగేయడనమాట. మిగతా మతాలలో ఉన్నట్టుగా మన ధర్మంలో ఆలయానికి ఇస్తాం, ఆలయానికి లేదా ఒక వ్యవస్థకి ఇస్తాం. ఆ వ్యవస్థ సమాజాన్ని చూస్తుంది. ఇంతకుముందు రాజు చూసేవాడండి. రాజు ఆలయాలను కట్టించి మెయింటైన్ చేసి భగవంతుడి యొక్క సేవలు చేసి, ఇప్పుడు ఆ తత్వమే పోయింది కదా. కాబట్టి అందరు గృహస్థులు కూడా కలిసి సనాతన ధర్మాన్ని యొక్క నిష్ట, దేశం పట్ల నిష్ట, సమాజం పట్ల కర్తవ్యము కలిగిన వాళ్ళందరూ దగ్గరకు వచ్చి ఇచ్చే డొనేషన్స్ వల్లనే ఆలయ వ్యవస్థ నడిచినా, ఇంత సేవ నడిచినా సరే రోజు 20 లక్షల మందికి పైగా అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇస్కాన్ సంస్థ ద్వారా. గురువుగారు, ఇప్పుడులో వచ్చే స్ట్రెస్, కోపం ఇవన్నీ ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? చూడండి, ఏ వస్తువు అయితే మనకి చెడు చేస్తుంది అని మనకు తెలుస్తుందో దాని నుంచి దూరంగా ఉండటమే తెలివి కల తత్వము అని అంటారు. ఇప్పుడు ఒక ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ పైన స్మోకింగ్ సిగరెట్ కాజెస్ క్యాన్సర్ అని రాసి ఒక భయంకరమైన పిక్చర్ వేస్తారు. దాన్ని చూస్తూ సిగరెట్ తీసి తాగేవాడిని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? మూర్ఖుడు అంటారు. అంతే. స్ట్రెస్, కోపము, ద్వేషము ఇవన్నీ మనకి హాని చేస్తుంది. దాన్ని ఎలా మనం దూరం పెట్టాలి? ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, ఒక స్పిరిచువల్ సాధన మనకు ఉంటుందో, అప్పుడు ఆ సాధన మనకి డిస్ట్రాక్షన్స్ నుంచి మనకి దూరంగా తీసుకెళ్తుంది అనమాట. కాబట్టి మనం ఎంత మంచి చెడు తెలుసుకున్నా సరే మనం దాన్ని నిర్వర్తించాలి అనంటే మనకి ఆధ్యాత్మిక సాధన అనేది ముఖ్యం. ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది. మన మనసు చెప్పినట్టుగా మనం వినకుండా మనం చెప్పినట్టుగా మన మనసు వింటుంది అనమాట, ఎప్పుడైతే మన మంచి ఆధ్యాత్మిక సాధన ఉంటుందో. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి భగవంతుడు లేడు, అసలు భగవంతుడు లేడు, ఇవేం లేవు అని అంటున్నారు కదా. పిల్లల్లో ఈ మార్పు రావడానికి కారణం ఏంటి? గుడ్లగూబకి సూర్యుడు కనిపించకపోతే సూర్యుడు లేనంట కాదు, వాళ్ళ కళల్లో దోషం ఉన్నట్టు అంతే. భగవంతుడు లేడు అన్న దాని వల్ల లేకుండా పోడండి.
భగవంతుడు ఉన్నాడు. ఒక ఆయన భగవంతుడు లేడు అని అంటూ ఉన్నాడట. అయితే ఆయన కటింగ్ చేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తికి. పాపం ఆయన బాగా చక్కగా భగవంతుడి పైన నిష్ట కలిగిన వ్యక్తి. ఆయన బయటికి వచ్చి చూడంగానే ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, ఇంత పెద్ద గడ్డం వేసుకొని. లోపలికి వెళ్ళి ఈ ప్రపంచంలో కటింగ్ చేసే వాళ్ళే లేరు అన్నాడు. ఏయ్ అలా ఎలా అంటావు, నేనున్నాను. నువ్వు ఉన్నావు? ఈ ముందటున్న ఆయనకి అంత పెద్ద గడ్డం ఎలా ఉంది? వాడికి గడ్డం ఉంది, వాడు రావట్లేదు. నా తప్పేంటి? నేను కటింగ్ చేసాడు అనుకున్నా, వాడు వస్తే కదా కటింగ్ చేశాడు. వ్యక్తి అన్నాడు, అలానే భగవంతుడు ఉన్నాడు, మీరు వెళ్ళాలి భగవంతుడిని తెలుసుకోవడానికి, అంతే. కాబట్టి మనం వెళ్ళకపోవటం మన తప్పు, కానీ భగవంతుడు లేడు అని అనలేమండి. స్వామి సాక్షాత్తుగా మనందరికీ కృప చేయడానికి భగవంతుడు ఉన్నాడు. మనం భగవంతుని ఆశ్రయించి చూడాలి, అంతే. కృష్ణ భక్తులకి ఏమైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయండి? అసలు కృష్ణ భక్తులు అంటే ఏంటి? కృష్ణ భక్తులు అని అంటే కృష్ణుని ఆశ్రయించిన వాళ్ళు. కృష్ణ భక్తులకే కాదండి, ప్రతి ఒక్క భక్తుడికి నియమాలు ఉన్నాయి. అందరూ సనాతన ధర్మంలో ఉండే వాళ్ళకి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటి? అసలు భగవంతుడు మనల్ని ఎందుకు ఈ లోకంలోకి మనం ఉన్నప్పుడు మన కర్తవ్యం ఏమిటి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవన్నీ కూడా భగవద్గీతలో చెప్పారు. ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ కొన్నా, ఒక మషిన్ కొన్నా, దాంతోపాటు ఒక మాన్యువల్ వస్తుంది. ఆ మషిన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ మొబైల్ ఫోన్ ఎలా హ్యాండిల్ చేయాలి, మాన్యువల్ చదివితే మనకు అర్థమవుతుంది. అలానే ఈ మానవ శరీరం అనేది ఒక మాన్యువల్, ఒక యంత్రం. ఆ యంత్రానికి కృష్ణుడు ఇచ్చిన మాన్యువలే భగవద్గీత. కాబట్టి ఏం నియమాలు ఉన్నాయి, ఏం చేయాలి అని ఎవరికైతే ఎంతూజియాజం ఉంటుందో వాళ్ళు మా ఛానల్లో భగవద్గీత పైన 18 ప్రవచనాలు ఉన్నాయి. ప్రణవానంద దాస్ అనే ఛానల్లో వాళ్ళు చక్కగా దాన్ని వినటం చేత మనకి కృష్ణుడు అసలు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఎలా భగవంతుడికి నచ్చినట్టుగా ఉండగలుగుతాము, భగవంతుడు భక్తుడు ఎలా ఉండాలి అనే దానికి చాలా నియమాలు కృష్ణుడు ఇచ్చాడు. ఓపికతో ఉండాలి, తర్వాత కృపతో ఉండాలి, కోపం రాకుండా ఉండాలి. ఎన్నో విషయాలు, ఎంతో సుందరమైన విషయాలు కృష్ణ భక్తులకి లేదా ప్రతి ఒక్క సనాతన ధర్మానికి చెందిన ప్రతి ఒక్క హిందువుకి భగవంతుడు మీకు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు భగవద్గీతలో చెప్పారు. తప్పకుండా వాటిని శ్రవణం చేయండి. ఆ విధంగా మనం మార్చుకోవాలి. ప్రేమ అంటే ఏంటంటారు? నిజమైన ప్రేమనా లేదా ఉత్తుత్తి ప్రేమనా? ఉత్తుత్తి ప్రేమ కాదు, కృష్ణుడు ఇచ్చిన ప్రేమ. భగవంతుడు ఇచ్చిన ప్రేమ నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రపంచంలో ఉండేవన్నీ కూడా ఇన్ఫాక్చుయేషన్స్ అని అంటారు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ భగవంతుడికి మనకి ఉండే సంబంధం జన్మ జన్మాంతరాలైన సంబంధం. భగవంతుడు మన కోసం ఏం చేస్తున్నాడు అని ఒకసారి మనం ఆలోచించాలి. భగవంతుడు ఎంత ఇస్తున్నాడు మనకి, ఎంత చేశాడు స్వామి మన కోసము అనే భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు ఆయన యొక్క ప్రేమను మనం ఆస్వాదన చేయగలుగుతాం మన జీవితంలో. కాబట్టి నిజమైన ప్రేమ అంటూ ఏదన్నా ఉంటే అది జీవుడికి భగవంతుడికి మధ్యలో ఉండే ప్రేమ. అంటే జీవుడికి భగవంతుడికి మధ్య ప్రేమ అంటున్నారు మీరు. అసలు ఇప్పుడులో వచ్చేది ప్రేమ అంటే ఏంటి అనేది చాలా మందికి సందేహం. నిస్వార్థ భావన, నిస్వార్థంగా సేవ. ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. అహైతుకి అప్రతిహత. నాకు ఏమి కావాలి అనే భావన ఉండదు అందులో. అలా అని ఈ రోజు ఉండి రేపు ఉండకుండా పోదు. నిరంతరము శాశ్వతంగా స్వ ఉపేక్ష లేకుండా ఎదుటి వ్యక్తి యొక్క సేవనే లక్ష్యంగా ఉండే భావననే భక్తి, ప్రేమ అని అంటారు. అది పరిపూర్ణంగా జీవుడికి ఇంకా పరమాత్మకి మాత్రమే సాధ్యమవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలండి.